మన నేరేడు పళ్ళు నేరేడు అంటారు. పళ్ళు. సో ఓకే. నేరేడు పళ్ళు కూడా చాలా మంది మనం గమనిస్తే నచ్చినాయని చెప్పేసి ఒక గిన్నెలో పెట్టుకొని తినేస్తూ ఉంటారు. అవి తినేయడం వల్ల వాళ్ళకి కొద్దిగా హెవీనెస్ అనిపిస్తుంది చెస్ట్ దగ్గర. నేనేమంటే మితంగా ఏదైనా సరే నేరేడు పళ్ళు అద్భుతం. ఒకటి డయాబెటీస్ వాళ్ళకైతే ఇంకా వరం అది. నార్మల్ హెల్తీగా కూడా మనం రోజుకి పొద్దున ఒక 4-5, మధ్యాహ్నం ఒక 4-5, సాయంత్రం ఒక 4 అలా తీసుకోవాలి. కానీ ఒకే బౌల్లో పెట్టుకొని తినేస్తా ఉన్నాం అనుకోండి, అది కూడా చాలామంది కారము సాల్ట్ వేసుకొని మరీ చేసుకొని తింటుంటారు. ఫ్రూట్ని ఫ్రూట్ లాగే తినాలి, లైక్ ఇవన్నీ మిక్సింగ్ వద్దు. సో ఎప్పుడైనా సరే మనము ఒక లిమిట్గా నేరేడు పళ్ళు అయితే అద్భుతం. నేరేడు పళ్ళ వల్ల బేసికలీ లంగ్ ఇన్ఫెక్షన్స్ రావు, లంగ్కి మంచిది, హార్ట్కి మంచిది, ప్యాంక్రియాస్ ఇంకా మంచిది. ఓకే. సో అదొక బెస్ట్ ఫ్రూట్ ఈ సీజన్లో. అండ్ చెర్రీస్ కూడా ఈ సీజనల్ ఫ్రూట్సే. సో చెర్రీస్ కూడా డయాబెటిక్కి చాలా మంచిది అండ్ గట్ హెల్తీకి మంచిది. అండ్ స్పెషల్లీ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా చెర్రీస్ బాగా యూజ్ అవుతాయి. చాలా మంది చెర్రీస్ అంటే దొరికినప్పుడు కూడా అవాయిడ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. బట్ చెర్రీ అద్భుతమైన ఫ్రూట్ ఈ సీజన్లో. చెర్రీస్ తెప్పించుకొని డైలీ ఒక 2-3 తిన్నా కూడా పిల్లలకి ప్రత్యేకంగా జ్ఞాపక శక్తికి కూడా చాలా మంచిది చెర్రీస్.